హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి, అలాగే నెక్స్ట్ వీక్ ఏవైతే ఇంపార్టెంట్ డేటా ఉందో ఎకనామిక్ క్యాలెండర్లో ఎటువంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, అది కూడా మనం డిస్కస్ చేద్దాము. అలాగే నెక్స్ట్ సో మండేకి బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటి ఉన్నాయి అనేది ఒకసారి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీకు ట్రేడింగ్ సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పబడతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ ఇండికేటర్ రెగ్యులర్గా ఉండేటటువంటి ఇండికేటరే. ఒకసారి మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూస్తే కనుక ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఏదైతే ఉందో 34 ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, 34 ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తుంది. సో అది కాక మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో అంతకుముందు ఎప్పుడు ఆల్మోస్ట్ కరోనా టైంలో వచ్చింది. ఓకే, ఏదైతే 30 రేంజ్ బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ 15 వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే ఇంకా ఇక్కడ నుంచి ఎంతవరకు రావచ్చు, ఇంకా ఆల్మోస్ట్ 15-20 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ప్రీవియస్గా అంతకుముందు చూసుకుంటే కనుక మనకి ఎప్పుడో అది 2008లో అప్పుడు ఈ లెవెల్ని అయితే బ్రేక్ అయింది. సో అంతకుముందు ప్రీవియస్గా కూడా కొంతవరకు బ్రేక్ అయితే అయ్యింది. బట్ రీసెంట్ టైంలో అయితే కరోనా టైంలోనే ఇంత భయంకరమైన ఫాల్ వచ్చినప్పుడు అయ్యింది. సో ఇంకా మనకి ఇంకా ఛాన్స్ ఉందా అంటే ఆర్ఎస్ఐ బట్టి ఇంకా అయితే ఆ లెవెల్ అయితే ఇంకా ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 15-16 వరకు వెళ్ళిన సందర్భం అయితే అక్కడ ఉంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఇన్ కేస్ ఇన్వెస్టింగ్ చేస్తే కనుక లంసమ్గా కాకుండా ఓవరాల్గా కొంచెం డిప్స్ వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ పోవడం అనేది బెటర్ థింగ్. అదే సేమ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి చూసేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా అంటే 2020 ఏదైతే మనం కరోనాది ఫాల్ మనం కంపేర్ చేస్తున్నాం కదా, సో అరౌండ్ 14 వరకు అయితే వచ్చింది. బట్ ఇక్కడ ఎంతవరకు ఉంది అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే 22 ఉంది. సో ఇంకా 22 అంటే 14కి ఇంకా 8 పాయింట్స్ వరకు ఆర్ఎస్ఐ ఇంకా బ్రేక్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే మనకు ఒక మంచి ట్రెండ్ లైన్, సో ఈ ట్రెండ్ లైన్ ఏదైతే అనుకుంటున్నామో లైక్ లాస్ట్ ఇయర్ కూడా కాదు, 2023 నుంచి మే నుంచి కూడా ఈ ట్రెండ్ లైన్ మీదే మనకి ఇదైతే సపోర్ట్ అయితే చేస్తూ ఉంది. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇక్కడికి ఏది లాస్ట్ వీక్లీ కూడా మనం మాట్లాడుకున్నప్పుడు 2 వీక్స్ బిఫోర్ కూడా సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కొంచెం పెద్ద ఫాల్ ఉంటుంది అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ నౌ. సో డైలీ టైం ఫ్రేమ్లోకి మళ్ళీ వెళ్ళిపోతే కనుక సో ఇన్ కేస్ మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకా లోకి బ్రేక్ అయితే కనుక ఎక్కడి వరకు ఆగొచ్చు అంటే కనుక సో ఫ్రైడే క్లోజింగ్ మనకు వచ్చేసి 22,124 అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక 21,952. ఓకే, సో ఇక్కడ నుంచి పెద్దగా జస్ట్ చిన్న పాయింట్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వలేదు అనుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అంటే 21,684, అలాగే 21,500లో మ్యాక్సిమం మెజారిటీ సపోర్ట్స్ అయితే ఈ 3 సపోర్ట్స్ అయితే చాలా వరకు దగ్గరలోనే ఉన్నాయి. అంటే 22,120 అండ్ 21,500. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ 700-800 పాయింట్స్ అయితే మనకి సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక 21,200 మనకి మ్యాక్సిమం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకసారి ఫిబొనాచి లెవెల్లో డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందనేది ఒకసారి చూసి, సో ఫిబొనాచి పరంగా చూసుకుంటే కనుక 0.786 ఏదైతే ఉందో ఆ లెవెల్ అయితే బ్రేక్ అయితే అయిపోయింది. 22,353 ఈ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ ఉండే లెవెల్ ఏదైతే 21,287. సో ఇక్కడ కూడా మనకి సపోర్ట్స్ తీసుకోకుండా వెళ్ళింది అంటే కనుక 21,287 దగ్గర మాత్రమే బ్రేక్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఫిబొనాచి చెప్పేటటువంటి థియరీ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని కూడా చూసుకోవచ్చు. అండ్ ఇమీడియట్గా కనుక మనకి 22,300 పైన ఉంటే కనుక మనం కొంతవరకు సేఫ్ జోన్లోకి ఉన్నామని చెప్పుకోవచ్చు. సో బట్ పొజిషన్స్ చూస్తుంటే మరి అట్లా లేదు. సో లెట్స్ సీ మండే, హోప్ ఫర్ ద బెస్ట్. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి కంప్లీట్గా ఈ ఛానల్లో అయితే రన్ అవుతా ఉంది. ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇది కూడా మనకి ఈ లో బ్రేక్ అయితే కనుక ఆల్మోస్ట్ ఈ ఛానల్లో ఎటువంటి
చాలా నీట్గా వెళ్తుంది. సో ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయితే కనుక ఎయిదర్ వేస్లో మనకి మంచి ఒక మూమెంటం వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఈ లో ఏదైతే ఉందో అంటే 48,000 ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా 47,875 ఉంది. సో అది కూడా బ్రేక్ అయితే కనుక 45,989 వరకు కూడా అంటే మధ్యలో ఈ 3 సపోర్ట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఈ కూడా బ్రేక్ అయితే కనుక ఈ లెవెల్ వరకు అయితే వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి పెద్దగా అంత కరెక్షన్ అనేది ఇంకా రాలేదనే చెప్పొచ్చు కంపారిటివ్లీ. సో మార్కెట్లో ఫాలో అవుతున్న మిడ్ నిఫ్టీ కానీ అండ్ స్మాల్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ అంత పెద్దగా ఫాలో అయితే రాలేదని చెప్పొచ్చు. అండ్ లో ఏదైతే ఉందో మనకి కరోనా టైంలో అరౌండ్ 14-15 లెవెల్స్కి అయితే వచ్చింది. సో ఇంకా స్టిల్ 40 లెవెల్స్లోనే ఇప్పుడు ఉంది. అండ్ రీసెంట్ టైంలో ఉన్నటువంటి యావరేజ్ చూసుకుంటే కనుక 37. సో ఇంకొక 4 పాయింట్స్ అయితే ఆర్ఎస్ఐ బ్రేక్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. సో మనం ఏంటంటే రేపు నెక్స్ట్ ఫాల్ ఎంతలాగా ఉండొచ్చు అనేది అంచనా వేసుకుంటే దాన్ని బట్టి మనం ఈవెన్ ఇంట్రాడేలో కావచ్చు పొజిషనల్గా కావచ్చు దాన్ని బట్టి మనం ప్లాన్ అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో అయితే మనకి ఆర్ఎస్ఐ బట్టి చూసుకుంటే కనుక ఇంకా ఎక్కువ ఫాల్ అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ యుఎస్ మార్కెట్స్ వచ్చేసి ఫ్రైడే కొంత రికవరీని అయితే చూపించడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు యుఎస్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ 510 పాయింట్స్ అండ్ సో నాస్డాక్ వచ్చేసి 333 పాయింట్స్ అయితే అప్లో అయితే ఉండడం జరిగింది. రెండు కూడా గ్రీన్లో అయితే ఉండడం జరిగింది. అండ్ గోల్డ్ కూడా కొంచెం డౌన్ అయితే అవుతుంది. సో వీటన్నిటిని చూసుకుంటే కనుక మనకి రివర్సల్ పాసిబుల్ లేదా అనేది మండే వరకు తెలుస్తుంది. సో ఒకసారి ఇంట్రాడే లెవెల్స్కి వెళ్ళే ముందు ఒకసారి మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమి ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో మండేకి వచ్చేసి మన ఇండియాలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఏ డేటా ఉంది. సో ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ యుఎస్లో కూడా సేమ్ ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఏ డేటా అయితే వస్తుంది. సో ఇది కొంత మనకి ఎఫెక్ట్ అయితే చూపించడానికి ఛాన్స్ ఉంది. అండ్ ట్యూస్డే అయితే ఏం లేవు. అండ్ సో వెన్స్డే అయితే మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ క్రిప్టో కరెన్సీ మీద కూడా ఇది మంచిగానే ఎఫెక్ట్ అయితే పడుతుంది. అండ్ థర్స్డేకి వచ్చేసరికి ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ ఉంది. సో ఇది కొంతవరకు మనకి ఎఫెక్ట్ చూపించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రైడేస్ అయితే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతే ఉందో ఇండియాలో డేటా అయితే ఉంది. అండ్ తర్వాత వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఫెడ్ మానిటరీ పాలసీ రిపోర్ట్ అదే ఫ్రైడే సేమ్ March 7th అయితే ఉంది. అండ్ ఫెడ్ చైర్పర్సన్ స్పీక్స్. సో ఈ రెండు కూడా ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి థర్స్డే అండ్ ఫ్రైడే కొంచెం ఇంపార్టెంట్ డేస్. సో ఆ రోజు ఏదైతే బీటీఎస్టీ కానీ పొజిషనల్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటరు. అండ్ తర్వాత నిఫ్టీ పిఈ గురించి చూసుకుంటే లాస్ట్ వీక్లో కూడా బాగా మనం దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక నిఫ్టీ పిఈ రేషియో వచ్చేసి 19.7 అంటే ఆల్మోస్ట్ 20లో అయితే రన్ అవుతుంది. సో లాస్ట్ 10 ఇయర్స్లో మనకి మెడిన్ పాయింట్ వచ్చేసి 23.5 అంటే ఇప్పుడు ఎంత రన్ అవుతుంది 20 బిలో రన్ అవుతుంది. అంటే విచ్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి స్టాక్స్ దొరుకుతున్నాయని. ఎస్పెషల్లీ నిఫ్టీ 50లో ఏవైతే ఉన్నాయో లార్జ్ క్యాప్లో వాటిలో మనకి ఫండమెంటల్గా కొంత స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కొంత రీజనబుల్గా డిస్కౌంట్లో వస్తున్నాయనేసి దాని మీనింగ్. అండ్ 5 ఇయర్లో చూసుకుంటే కనుక 22.7 ఈవెన్ 5 ఇయర్స్ కన్నా లోలో మనకి దొరుకుతున్నాయి. ఈవెన్ 3 ఇయర్స్ చూసుకుంటే 21.9 కొద్దిగా 3 ఇయర్స్ మీద కొద్దిగా చీప్లో అయితే మనకు దొరుకుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 21.9 బట్ ఇప్పుడు అయితే 20లో అయితే ఉంది. సో ఏదైతే నిఫ్టీ 50లో స్టాక్స్ ఉంటాయి కదా రిలయన్స్ కావచ్చు హెచ్డిఎఫ్సి అండ్ టీసీఎస్ భారతి ఎయిర్టెల్ ఇలా సో ఆన్ మనకి 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మంచి స్టాక్స్ని ఎంచుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి టైం అని చెప్పొచ్చు. నిఫ్టీ ఇంట్రాడేలోకి వెళ్ళిపోతే 22,203 అండ్ 22,081 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్గా మనకి యూజ్ అవుతాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే అంటే 22,203 కూడా బ్రేక్ అయితే కనుక 22,252 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,297 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,341గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,081 బ్రేక్ అయితే కనుక 22,001 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 21,931 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 21,820గా అయితే మనకు ఉన్నాయి.
ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక 48,502 అండ్ 48,163 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అనొచ్చు. అండ్ ఈ ఏరియాస్లో మనకి మార్కెట్స్ ఎట్లా రెస్పాండ్ అయినాయి అనేది ప్రీవియస్గా మనం చూడొచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక అరౌండ్ ఒక 150 పాయింట్స్ అయితే 48,400లో అయితే మనకి ఇక్కడ ఒక రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నేను 48,400 ఎందుకు వెళ్ళలేదంటే కనుక ఇమీడియట్గా ఒక 100 పాయింట్స్లో మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. సో వెళ్ళినా సరే ఓవరాల్గా ప్రీమియం అయితే ఎక్కువ మూవ్ అవుతుంది. సో అందుకని నేను ఆ లెవెల్ అయితే కన్సిడర్ చేయట్లేదు. సో 48,509 బ్రేక్ అయితే కనుక 48,628 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,766 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,928గా ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చి 48,163 కూడా బ్రేక్ అయితే కనుక 48,058 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 47,905 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 47,698గా అయితే ఉంది. సో ట్రేడర్స్ గ్రూప్లో మనకి యాక్చువల్గా డిసెంబర్ నుంచి చూసుకుంటే కనుక 3,158 పాయింట్స్ అండ్ జనవరిలోకి వచ్చేసరికి 3,500 పాయింట్స్ అండ్ ఫిబ్రవరిలోకి వచ్చేసరికి కొంత మనకి మార్కెట్ వాలటాలిటీ మూమెంట్ అండ్ స్టాప్ లాస్ రేంజ్ బౌండ్లు చూసుకుంటే కనుక 1,850 పాయింట్స్ అయితే మనకి ఓవరాల్గా రావడం జరిగింది. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే కనుక మనకి 2,000+ పాయింట్స్ అయితే మనకి ట్రేడర్స్ గ్రూప్లో అయితే ట్రేడ్స్ అయితే వస్తున్నాయి. ఇవి ఇంక్లూడింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ అఫ్కోర్స్ కొన్నిసార్లు చాలా లెస్ ఇన్ నెంబర్ ఏదైతే సెన్సెక్స్ కూడా సంబంధించిన ట్రేడ్స్ అయితే. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న కోడ్ని యూజ్ చేసుకుంటే కనుక మీకు మళ్ళీ 20% ఆఫర్ అయితే మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో అండ్ జాయినింగ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మన డైరెక్ట్ వెబ్సైట్ traderso.comలో కూడా వెళ్ళి మీరు డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్ అయితే బై చేసుకొని అండ్ దాంట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఒకసారి సెన్సెక్స్ కూడా చూసేద్దాం. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 73,404 అండ్ 73,124 అయితే మనకి నో ట్రేడ్ జోన్గా అయితే ఉంది. అండ్ ఈ ఏరియాలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత బాగా వర్కౌట్ అయినాయి ప్రీవియస్ డేలో మనం చూడొచ్చు. సో అలాగే 405 బ్రేక్ అయితే కనుక మనకి మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో 73,596 ఫస్ట్ టార్గెట్గా ఉంటే 73,812 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 74,000 అయితే మనకి ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ 73,124 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి 73,000 దగ్గరికి వచ్చినా సరే మనకి టార్గెట్ 1 72,817 అండ్ అలాగే టార్గెట్ 2 72,642 అండ్ అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 72,410గా అయితే మనకు ఉంది. సో ఇవన్నీ మొత్తానికి ఇంట్రాడే డైలీ టైం ఫ్రేమ్లో అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అలాగే ఈవెంట్స్ ఏమున్నాయి, అలాగే నిఫ్టీ PE రేషియో గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్ టు యూ ఆల్ అండ్ టేక్ కేర్. మీ తెలుగు శ్యామ్. జై హింద్.